ప్రభు వచ్చి సార్ మిమ్మల్ని రేవ్ పార్టీకి పిలుస్తున్నాం, మీరు రావాలండి. ఏంటంటే బాబు రాంగ్ నెంబర్కి వచ్చావు, నువ్వు రేవ్ పార్టీకి నేను రావడం ఏంటి, పైగా ఈ వయసులో అంటే ఆ రేవు కాదండి, ఇది రేవు అనే సినిమాకి మీరు రావాలి అండి. బాగున్నాయి, బతికించావు అనుకున్నా. ఇవాళ ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటంటే అన్నపూర్ణ స్టూడియోలో చాలా సినిమాలు చేశాం మేము. ఆ సినిమాలు చేసేటప్పుడు మాకు సౌండ్ ఇంజనీర్గా కృష్ణరాజు గారు అని ఉండేవారు. మా అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చి కృష్ణరాజు గారు పక్కనే కుర్చీ వేసుకొని ఆయన ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా షూటింగ్ల గురించి మేము చేస్తా అంటే కామెంట్స్ చేసుకుంటూ ఉండేవారు. వారి అబ్బాయి ఈయన చాలా మంచి, ఆయన మాకు చాలా చాలా క్లోజ్ అయిన కృష్ణరాజు గారు వారి అబ్బాయి. మరి మేమందరం కలిసి శివ నాగార్జున గారి కెరీర్ ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి వ్యక్తి శివ. ఈయన ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయలేదండి, సినిమా రావటం డైరెక్షన్ చేశాడు. చేయటమే కాకుండా అది అంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా చెప్పడానికి లేదు. అందులో హీరో అన్నయ్యగా నేను వేశాను. ఆ క్యారెక్టరు మంచి క్యారెక్టర్, అది చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఎక్కడ మేము వేదిక మీద కలవాలి, విడివిడిగా అక్కడక్కడ కలిసాం. కానీ మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వేదిక మీద కూర్చొని ఆయన పక్కన కూర్చుంటే ఏదో థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత ఈ రేవు సినిమా ప్రభు నా దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇవన్నీ అందరూ కొత్త అండి, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు. మామూలుగా ఏమిటంటే రేవు అనేది ఎందుకంటే సముద్ర పొడ్డున ఉన్న రేవు దగ్గర చేపలు పట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రాణానికి తెగించి చేపలు తెచ్చుకుంటారు. అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ కలిసి వెళ్ళి చాలా అసలు ఎన్ని ఇబ్బందులు పెడతారు చెప్తాను. చెప్పాలి, ఒక 100 రూపాయలు ఉండే ఫిష్ని 50 రూపాయలకే కొంటారండి. అదేమంటే నీకు అప్పిచ్చావు తీర్చు, ఈ రేట్టే తీసుకుంటావు అన్నట్లా ఇన్ఫ్లెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అలాంటి సమస్యను తీసుకొని ఓ సినిమా చేస్తున్నారు, ఇది పూర్తిగా సీ బ్యాక్గ్రౌండ్ అండి, రేవే ఇది అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇవాళ ఈ ప్రజెంటేషన్ ఇది కూడా చూస్తే చాలా బాగుందని అనిపించింది. మరి ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు, బలగం సినిమా చూసుంటారు కదా. చాలా చిన్న యాక్టర్లతోటి ఒక టీవీలో జబర్దస్త్లో చేసే ఒక యాక్టర్ డైరెక్ట్ చేసి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి దానికి. అలాగే ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన విజయం చెందుతుంది. తప్పకుండా డైరెక్టర్ని ఉంటానికి సరిగా గాలిచ్చి ఉన్నాడు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. జనరల్గా సినిమా స్టార్స్తో ఉన్న సినిమా అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చేస్తే మొదటి రోజే టాక్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటి చిన్న సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత టాక్ విపరీతంగా పెరిగిపోయి రోజుకి పెరిగిపోయి 4 రోజులు అయ్యేటప్పటికీ హౌస్ఫుల్ మీద వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశం ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మురళి గారు మరి ఈ ప్రాజెక్ట్ చూసి ఆయన చాలా సంతోషపడి మేము చేస్తామండి అని చెప్పి రావటం, మరి ప్రభు గారిని ఈ టీం వాళ్ళు ప్రభుని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ అన్నమాట ఆయన. ఇంత చిన్న సినిమా, చిన్నవాళ్ళు తీసిన ఈ సినిమాని మార్కెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి అమెరికా నుంచి వచ్చిన ఒక మురళి గారిని వాళ్ళని తీసుకొని ఒక చాలా మంచి ప్రాజెక్ట్ అండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒప్పించడం. వాళ్ళు కూడా సినిమా చూసి చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా నచ్చి, అలాగే రాంబాబు గారు కూడా, ఇద్దరు కూడా మరి మంచి సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడతారు, మీరు కొట్టాలని కూడా అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదానికంటే కూడా చిన్న సినిమా తీసి సూపర్ హిట్ అయితే దానికి వచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కు ఈ సినిమాకి రావాలి మీకు. మరి రామ్ గోపాల్ గారు చెప్తారు, ఆయన ఏమీ తెలియని చిన్న ఆర్టిస్టులు తీసుకొని ఎంత పెద్ద హిట్స్ చేశారు ఆయన సినిమా వచ్చిందంటేనే ఏదో కాంట్రవర్సీ ముందు
క్రియేట్ చేసేస్తారు. ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత అది ఏంటో చూద్దామని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అంటే ఆయనంత గొప్ప మార్కెటింగ్ ఆఫీసర్కి పోవడం, సినిమాని మార్కెట్ చేసేస్తారు. ఆ 1 వీక్ వచ్చే కలెక్షన్ చాలా అయింది. అలాంటి జమ్మ. అలాగే వెంకటేష్ గారితో శ్రీదేవి గారితో చేసిన సినిమా పేరు ఏంటంటే క్షణక్షణం. క్షణక్షణం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. శ్రీదేవి గారు ఆ సినిమా పాటను చూసిన తర్వాత బాంబే వెళ్ళి ప్రొడ్యూసర్లు హీరోలతో అందరి దగ్గర కూడా మీరందరూ రామ్ గోపాల్ గారి పాటలు తీసారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అని అందరికీ చెప్పడం, వాళ్ళందరూ వచ్చి ప్రొజెక్ట్ చేసుకుని ఆ సినిమా చూసి ఎంత ఆనందపడిపోయారో. ఒక్క దెబ్బకి ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి. అలా చాలా ఒక అద్భుతమైన డైరెక్టర్. వారితో ఈరోజు నేను పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా విజయవంతం. ఒకసారి డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా మంచి ఫంక్షన్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుగుతాం. సార్, ఇప్పుడు మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చాలా పెద్దగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు సార్. మేమందరం కూడా చాలా గౌరవిస్తుంటాం. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక నటుడుగా, రచయితగా, ప్రయోక్తగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి మీ ఇద్దరు వచ్చిన తర్వాత వచ్చాడు సార్ ఈ ప్రోగ్రామ్కి. అందరికంటే ముందు పిలిచాము కానీ లేటుగా వచ్చాడు. ఉత్తేజ్, వెల్కమ్ మై డార్లింగ్ ఫ్రెండ్ ఉత్తేజ్. అలాగే షకీల్ ద మ్యూజిక్ డైరెక్టర్, వెల్కమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్ షకీల్ అంటారు తన్ని. ఈజ్ వెరీ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆంజనేయులు గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి హీరోగా ఈజ్ డూయింగ్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. వెల్కమ్ ద హీరో విశ్వాక్ టు కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాస్, మై బెస్ట్ ఫ్రెండ్. ఐ వెల్కమ్ గంటా శ్రీనివాస్ టు ప్లీజ్ జాయిన్ us. థ్యాంక్ యూ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడితే ఇక మనకేమీ మిగలదు, ఇక్కడ పెప్ కూడా అయిపోతుంది. కాబట్టి వారిని చివరికి రిజర్వ్ చేసుకుంటూ ఐ నౌ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్ మురళి గారు ప్లీజ్ టు సే ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్. పిల్లగానే వచ్చిన డాక్టర్ మురళీమోహన్ గారికి, నా గురువు ఆరాధ్య దైవమైన ఆర్జీవి గారికి చాలా 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 కృతజ్ఞతలు. నేను ఈ విషయం ఎందుకు చెప్తా అంటే, వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఒకళ్ళు నా సినిమా ఇష్టానికి కన్ను అయితే, ఇంకో కన్ను నా వ్యాపార విస్తరణకి, నా గ్రోత్కి ఇన్స్పిరేషన్. మురళీమోహన్ గారిని చూస్తే ఒక సినిమా ఆర్టిస్ట్గా కాదు, ఒక పొలిటీషియన్గా కాదు, ఒక బిల్డర్గా కాదు, సో ఫిలాంథ్రఫిస్ట్గా కాదు, ఆయన కెరీర్ ఎంత మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళారో, ఎంత హంబుల్గా ఉంటూ అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారో, అది చాలామందికి ఇన్స్పిరేషన్. అలాంటి నేను కూడా మీ ఇన్స్పిరేషన్తో పెరిగినాను సార్. సో మూవీస్ విషయంలోకి వస్తే ఆర్జీవి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసు నుంచే సినిమాలో ఇంట్రెస్ట్ కలిగించింది ఆయన శివ. నేను 10th క్లాస్ ఆయన శివ వచ్చినప్పుడు. సో అలాంటి ఒక ఇమాజినరీ పర్సన్ని నేను దగ్గరలోగా చూడటం, ఈరోజు నా ఫస్ట్ మూవీకి ఆయన గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీ విల్ హ్యావ్ ఎ మోర్ ఇంటరాక్షన్స్ విత్ దీస్ గైస్. అండ్ నేను ఉత్తేజ్ గారి గురించి ఎవ్వరూ మర్చిపోరు. ఒక శివ సినిమాలో ఒక చిన్న క్యాంటీన్ క్యారెక్టర్ నుంచి ఈ రోజున ఒక ఫిల్మ్ స్కూల్ నడుపుతున్న వ్యక్తిగా ఆయన ఎంతో పైకి వచ్చారు. సో